హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ పచ్చి పప్పాయతో ఇలా ఫ్రై చేస్తున్నానండి. పచ్చి పప్పాయ తీసుకొని ఇలా తొక్క తీసి దానిని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా వేసి కాసేపు ఇలా స్లిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము. ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు తినే ఆలు ఫ్రై కాకుండా ఇలా కూడా పచ్చి పప్పాయతో కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. చపాతీలోకి లేదా రోటీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేనైతే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పచ్చి పప్పాయతో ఇలా పాలు లేకుండా మొత్తం జూరుకోవాలండి. తొక్కను మొత్తం జూరేసినాక ఒకసారి బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాతనే ఇలా కట్ చేసుకోండి. అప్పుడే ఇందులోని విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి అన్నమాట. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చి పప్పాయ ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మూతను ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి మూతను తీసి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు ఇలా వేసేసి ఇంకొకసారి మూతను పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఆలోపు ఒక టమాటాలని కట్ చేసి పెట్టుకుందాము. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు అందులోకి టమాటా ముక్కల్ని వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను ఉంచి ఇంకాసేపు స్టవ్ను సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలండి. ఇలా పూర్తిగా మగ్గిపోయినాక ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకుని ఇంకొకసారి ఈ కొబ్బరి పౌడర్ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు వేసానండి. ఇప్పుడు దీనిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదైతే ఇప్పుడు నేను చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చపాతీ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి చపాతీలోకి ఇలా పప్పాయ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. అందులోనూ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఈసారి పప్పాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి. అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి.